అండి వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగో నేను షాపింగ్ చేసింది. ఇది వచ్చేసి మన కలెక్షన్ లోని వీడియోస్, శారీ వీడియోస్. నేను ఏమేమైతే షాపింగ్ చేస్తున్నానో, మనకి ఎన్ని చీరలు ఉన్నా, మన కలెక్షన్ పెద్ద షాప్ ఉన్నా కానీ మనకి వేరే కొత్త కొత్తవి నచ్చుతూ ఉంటాయి కదా, అలా తీసుకున్నాయి ఇవి. బ్లౌజెస్ అయితే మగ్గం వర్క్ వేయించి తీసుకున్నానండి. ఆకృతి ఎంబ్రాయిడర్ అనే యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి అయితే నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయి అందులో కలెక్షన్ వచ్చేసి. ఇప్పుడు నాకు శ్రావణ మాసం ఉంది కాబట్టి ముందుగానే ఇంకా వేయించుకునే టైం అనేది ఉండడం లేదు. వీటితోటే సరిపోతుంది ఇంకా పార్సల్స్ అవి ఇవి అనేసి. ఇంకా నేను ముందుగానే మొన్న స్క్రోలింగ్ చేస్తుంటే ఆ ఛానల్ అయితే కనిపించింది. అందులో వాట్సాప్కి గ్రూప్ లింక్ అయితే ఉందండి. చాలా వరకు మన శారీ కలెక్షన్ లో గ్రూప్స్ ఎక్క అని అడుగుతున్నారు. నా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర అయితే గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఆ గ్రూప్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మన వీడియో మీద స్క్రోల్ చేస్తాను. అలాగే వాళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆకృతి ఎంబ్రాయిడరీ అనుకుంటండి వస్తుంది. ఓకేనా? లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇంకొకటి తెలుసా, శారీస్ తీసుకోలేదు కానీ ఫస్ట్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. ఇలా ఉంటుంది నా షాపింగ్ అయితే. శారీస్ వీటికి మ్యాచ్ అయ్యేలాగా ఇంకా ట్రై చేయడమే. మన కలెక్షన్లో నచ్చిన శారీస్ ఉన్నా కానీ ఇంకా ట్రై చేసేయడమే. వీటిని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ షార్ట్ వీడియో అనేది పెడతాను. 2 కలర్స్లో అయితే పెట్టాను. ఇంకా మగ్గం వర్క్ అంటే మనకి పట్టు చీరలలో ఎక్కువగా పింక్ కలర్లో కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి ఇంకా పింక్ అయితే తీసుకున్నానండి. ఇంకా అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది అనేసి. సో చూపిస్తాను చూడండి. మగ్గం వర్క్ అంటే ఇంకేంటో అదొక పెద్ద గ్రాండ్గా లుక్గా అనిపిస్తుంది కదా. సో హ్యాండ్స్కి అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాను. నేను సన్నగా ఉంటాను కాబట్టి హెవీగా కాకుండా ఇలా అయితే నేను చేయించుకున్నాను. చూడండి వాళ్ళ దగ్గర ఎంత నీట్గా ఉందో. సో ఇలా వచ్చేసి నాకేంటంటే నేను గృహప్రవేశానికి దగ్గరుండి చేయించలేదు, చెల్లె వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ సెలెక్షన్ తోటి అయితే చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను సెలెక్షన్ చేసుకున్నా. అంటే నాకు ఒక 2-3 శారీస్ పైకి కలవాలి అన్న ఒక ఉద్దేశంతో గోల్డ్ అయితే ఎలాగో వేసుకోవచ్చు. ఇంకా ఇందులో వచ్చేసి ఈ పెసర రంగు బాటిల్ గ్రీన్, ఈ బ్లూ కలర్ అయితే నేనే స్వయంగా చెప్పేశానండి వాళ్ళకి. ఇక్కడ ఈ పౌల్స్ ఇవన్నీ అయితే నేను సొంతంగా చెప్పేస్తే వాళ్ళైతే డిజైన్ చేసి ఇచ్చారు. వాళ్ళ దగ్గర డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. బట్ నాకు ఇలా రావాలి అని చెప్పేసి మరీ వేయించుకున్నాను. సో చూసారు కదా, వర్క్ వైజ్గా అయితే నీట్గా ఉంది, సూపర్గా అనిపించింది. అలాగే నేను నెక్ ప్యాటర్న్ అయితే చూపిస్తాను. ఇంకా వచ్చేసి నెక్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో సేమ్ హ్యాండ్స్కి వచ్చేసిన 2 పెరల్స్తో కలర్ కాంబినేషన్తో అయితే ఇంకా నెక్ మొత్తం ఇలా హైలైట్ చేశారండి. సూపర్గా ఉంది. బాడీ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్. ఇంకా ఫ్రంట్ వచ్చేసి మనకి మామూలుగా ఇలా అయితే వస్తుంది. పింక్ కలర్లో ఈ కలర్ కాంబినేషన్ చేయించుకున్నాను. మల్టీగా అన్నిటి మీదకి యూజ్ అవుతుంది. ఓన్లీ పట్టు శారీస్ మీదకి కాకుండా ఈ పూసలు చిన్న చిన్న పూసలు పెట్టి చేసుకుంటే సింపుల్గా ఉన్న శారీస్, ప్లెయిన్ శారీస్, మామూలుగా జార్జెట్ శారీస్ అలా ఇప్పుడు శారీ కలెక్షన్ పెట్టుకుంటే చాలా వరకు మనం బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయకుండానే శారీస్ అనేది వెయిట్ చేస్తున్నాం కాబట్టి దానికోసం అయితే ఇలా అయితే డిజైన్ చేయించుకున్నానండి. చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఒకసారి వాళ్ళ ఛానల్ అయితే విజిట్ చేయండి. ఓకేనా? ఆకృతి ఎంబ్రాయిడరీ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఒకసారి మీరు సెర్చ్ చేయండి. మన కలెక్షన్లో కూడా తీసుకొద్దాము డిజైనర్ బ్లౌజెస్ అయితే ఒకసారి మీరు చూడండి. ఇంకొకటి వచ్చేసి ఇదిగో, ఇప్పుడు వచ్చేసి వైలెట్ కలర్స్ మనకి ఎంత ట్రెండింగ్లో ఉన్నాయి కదా, దానికోసం అయితే నా దగ్గర ఎన్ని వైలెట్ కలర్స్ ఉన్నాయో ఇంకా దానికోసం అయితే నేను ఇలా అయితే ప్యారప్ చేయించుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే చూపిస్తానండి. హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం సింపుల్గా, ఇది వచ్చేసి ఫ్యాన్సీగా యూజ్ చేయడానికి, అది పట్టు శారీస్ మామూలుగా ప్లెయిన్ శారీస్ కోసం అయితే పింక్ అలా డిజైన్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి ఫ్యాన్సీగా యూజ్ చేయడం కోసం అయితే ఇలా అయితే వేయించుకున్నానండి. సో ఇలా హ్యాంగింగ్స్ వేయించలేదు, స్టిక్ చేయించాను. ఎందుకంటే హ్యాంగింగ్స్ అనేది రాలిపోతున్నాయి అనిపించింది నాకెందుకో. ఇక్కడ మధ్యలో అయితే జరీ వర్క్ అయితే వస్తుంది, ఇంకా చుట్టూ స్టోన్ వర్క్ అయితే వస్తుంది. ఇందులో మొత్తం అయితే గోల్డ్ ఫినిషింగ్ ఇప్పించానండి మ్యాక్సిమము. ఎందుకంటే ఇంకా బ్రింజాల్ కలర్ కాబట్టి ఈ మధ్య బ్రింజాల్ కలర్ ప్యాటర్న్లో ఎక్కువగా హెవీగా ఉంటున్నాయి కాబట్టి ఇలా అయితే స్టిచ్చింగ్ చేయించాను. చాలా బాగుంది. క్లాత్ వైజ్గా వచ్చేసి క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు అండి. చాలా బాగుంది, మీటర్ ఉంటుంది క్లాత్ అయితే. సో ఈ డిజైన్ అయితే బోట్ నెక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు మనకైతే. ఇదిగో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. నాకు తెలిసి ఇది నెక్స్ట్ మంత్ నాకు బర్త్డే ఉంది, అందులో అయితే ఏదో ఒక శారీకి మ్యాచ్ చేద్దామని చూస్తున్నాను. చూడాలి ఇంకా ఏమవుతుందో. ఓకేనా? డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలా అర్థం అవ్వట్లేదు. బోట్ నెక్ లేకపోతే ఎలా అవుతుందో ఇంకా. సో డిజైన్ అయితే ఇలా వేయించానండి. ఓకేనా? ఇదిగో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది.
చాలా చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ గా కూడా బాగుంది. బ్లౌజ్ పీసెస్ చాలా బాగుంది. రీజనబుల్ ప్రైసెస్ అండి. ఆకృతి ఎంబ్రాయిడర్ అని కొట్టండి, యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు వచ్చేసి 39K ఆఫర్స్ అనేది నడుస్తుంది. అలాగే ఆషాఢం ఆఫర్స్, శ్రావణ మాసంలో కూడా మంచి కొత్త కొత్త డిజైన్స్ అయితే వస్తాయి. మంచిగా రెస్పాన్స్ అవుతారు. నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వీడియో పైన. అలాగే వాళ్ళ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే షేర్ చేస్తాను. నా కలెక్షన్ ఎలా అనిపించింది, నేను సెలెక్షన్ చేసుకున్న దాంట్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి.